తండ్రికి పగ అయినా మరి అన్నలకు పగ అయినా అదిలకు పగ అయినా అటు పోతుంటే మేనమామలకు అందరికి నేను పగ అయ్యిండు కదా. వినవరా వినవోరా నా తమ్మి సంగన్న పిల్లను చూసుటకు మా ఊళ్ళో వల్ల కాదు. మరి పిల్లని చూడవాలంటే మా తల్లి పోదు ఇక తండ్రి పోడు, అన్నలు పోరు అన్నలు పోరు, కులపోళ్ళు సుతము వాళ్ళ మాట దాటి ఎవరు పోరు. నాకు బాలనే కులానికి వచ్చేటోళ్ళు ఎవరు కావాలరా నా తమ్ముడా నేడు. అన్న మల్లన్న మనం కొల్లపూరి పట్టం కట్టి ఊళ్ళ పట్టు ఉత్తరాలేసి పల్లెలకు కొట్టి బదలేస్తే కాపులు కరణాలు కమ్మెలు ఉదరులు కూడిన కొబ్బరి కమ్మని కాపులు కట్టెలు ఉదరులు విద్యావసులు బ్రాహ్మణులు ఓగులు చెంగాలు నాటిములు గొల్ల కురువ కుమ్మరి కమ్మరి సాకలి మంగలి వడ్రంగి 362 జాతీయ కొల్లాపూరి పట్టం నిండుకున్నది అన్న. 5 వారాల వెనక బట్టు కేశవరాజా చెండు అందరికి కట్టిన ఇల్లు పెట్టిన పైలు ఇచ్చినాం. వారికి ఒక్కొరికి ఇల్లు తక్కువ పడ్డది. ఇల్లు తక్కువ పడితే అటువంటి మనగా కొల్లాపూరి పర్వట కాసు బాగా తోట్లయ అటువంటి మనగా వాళ్ళ కోటి కమల గుడిసె నీడగా చేసి వచ్చే దీపావళి వరకు వారి నీకు దండి ఇల్లు కట్టిస్తామని ఒప్పుకున్నాము. పట్టు కేశవుడు అంటే తక్కువ కాదు. పట్టు పట్టెట్లరా తైద రొట్టెట్లరా వేడి ఇంటెట్లరా వాడు బయట ఎట్లరా వేదాలు వేర్చేటోడు నాదాలు చూసేటోడు పట్టు కేశవ. పట్టు కేశవరాజు నేను తీసుకొచ్చినట్టుంటే వాడు ఎక్కడున్నా గాని ఏ వర్ణ పిల్ల కావాలంటే ఆ వర్ణ పిల్లను ఎక్కులానికి వస్తాడని తల్లకు వెంటనే పట్టు కేశవుని పిలిపి వనిటలకు రారా సుంకరి పోరాముగా వనిటలకు పోయాడా గోరు దేవాన్లు ఏ తిరగబోతున్నారమ్మా. రామదేవ రామ రామ ఓ రామ అటువంటి రాజు మల్లన్న ఆజ్ఞ ఇచ్చిండు. తొల్ల పిల్లగాడు సంగన్న సైకిల్ చేసినాక ఈ ఎనగురు దేవాన్లు ఏ తిరగబోతున్నారయ్యా. పట్టు కేశవరాజు భార్య సిట్టు గోపి 7 కమ్మల గుడిసె 3 కమ్మల పందిరేసేరు. కొల్లాపురి పట్టం కట్టిన ఇళ్ళని అయిపోయినాయి. నీకు అచ్చటి పవర్ వరకు తండ్రి ఇల్లు కట్టిస్తా అని ఒప్పుకున్నాడు రారాజు మల్లన్న. కమ్మల గుడిసె వేటి కన్నా రామ అటువంటి జమాన్న గుర్రాలు దౌడు దౌడు అని అత్తే కాలి కింది దుమ్ములు వేస్తున్నది. అటువంటి ఏలు కింది దుమ్ములేసి యమలోకం అందినట్టు అగో ఇంటెనక సిట్టి గోపి కుండలు కడుగుతున్నది, బోర్లు తోగుతున్నది. తోవేటి సిట్టి గోపి అచ్చేటి సుంకరి ముదాముల గుర్రాలు చూసి గుండెలు గోపిలు పడ్డాయమ్మ వినవేమి ఓనాదనేమో కొల్లాపురి పట్టం నుంచి ఓనాదాసుడు సుంకరులు ముదాములు కూడే కాళ్ళు గుర్రాలు వేసుకొని వస్తున్నారు. అయితే ఈ
మల్లికార్జున స్వామి ఏం చేసిండు ఈ పల్లెలు కట్టాడు బట్టలు కట్టాడు 60 ఏళ్ళు 30 పల్లెలు కట్టి అందరికి ఇచ్చాడు అందరికి ఇచ్చాడు ఆనాడు ఏమన్నాడు 12 ఏళ్ల దాకా అన్ను లేదు పన్ను లేదు అన్ను లేదు పన్ను లేదు ఆడదాకా అట్టగాసం మాదే అని అన్నాడు మరి ఇవాళ ఏ పాటో అన్నో పాటో అటువంటి ఎవరు మాత్రం అటువంటి కొల్లాపురి పట్టం అంతా అసలు చేసినట్టు రాజుల మాట నీళ్ళ మూటనయ్యా అన్న మాట మీద నిలబడేటోళ్ళు కాదు పట్టి అటువంటి కరెంటు పట్టి అన్ని తీర్ల పట్టీలు వసూలు చేసాడు చుట్టూ పట్టి కాడికని వసూలు చేసాడు వసూలు చేసి మన వ్యాధికి వచ్చినట్టున్నది మరి వారి కాసం బాగా తోట్ల పట్టుకే శివరాతున్నాడు ఆయన దగ్గరకు పోయి చుట్టూ పట్టి అని బెల్లానికి సిక్క పట్టి గుడిసె పట్టి అటువంటి తహసీలు వసూలు చేసుకురమ్మని తోలుతున్నట్టున్నాడు ఒక్కోడు కాదు ఇద్దరు కాదు 7 జవాన్లు ఏకతోటి వస్తున్నారు అయ్యయ్యో వాళ్ళకి ఏమంటారు అంటే పట్టికేశ్వర రాజా ఏమిటి అంటే కట్టు అని చెప్పంటారు గండగారుల మిండ లేకపోతే అన్నట్టు చేతులు తమ్మిడి కొత్తలేదు అయ్యా మా దగ్గర లేవు ఇప్పుడు అన్ను వంటవు బేటా నడువులో ఎవరు కానీ మాట్లాడతాడు అనేటలకు మాట పెరుగు దీన్ని తీసుకుపోతారు రాను అనేటల్లకు కొరడతోటే కొడతాడో కాలుతోటి రత్తడో నిన్ను కొట్టంగా నేను ఎట్లా చూడాలి నాకు భర్తతోటి భాగ్యం పురుషుతోటి పుణ్యం మొగడితోటి మోచం కట్టెలు నీళ్లు మోసిన కాలు రంపు మేలు పుల్ల ఉడికలేరిన పురుషుడే మేలయ్యా నువ్వు గుడిసెల దొర్రు నేను గుజ్జు కడతా గుజ్జు కట్టి నేను ఆగిట్ల నిలబడతా ఆగిట్ల నిలబడితే వాళ్ళు వస్తారు వీరు కానీ మోరీలు కానీ సర్కల్ కానీ డిఎస్పీ కానీ మొగోడిని కొడతాడు కానీ ఆడిదాన్ని ముట్టే కాను ఉండదు ఏం ముచ్చట్టు అడిగినాక నీకు తాత్పరంగా చెప్తా కానీ నువ్వు లోపల దొరకలేదు ఆ గుడిసెల తోలేదు గుజ్జు కట్టింది కట్టడాలకు 7 జవాన్లు గబగబ అని వచ్చారు వచ్చిన జవాన్లు ఏమంటున్నారు ఏ చిట్టుగోపమ్మ ఏ చిట్టుగోపి నీ భర్త ఎటువేండు లేడయ్యా ఎటువైండు నాకు తెలియదు ఎటువైండు అయితే అక్కడికి వెళ్ళి గొప్పని 7 జవాన్లు అక్కడే ఉన్నారు ఆ జవాన్లు వచ్చేటలకు ఈ చిట్టుగోపుకి ఒకటి ఆదికి వచ్చిందట ఏమాదికి వచ్చింది మరి నేను నిట్టాడు నిలబడతా నిలబడితే ఈ 7 కూడా కాళ్ళు ఇడికస్తారు వచ్చిన పోలీసు వాళ్ళు ఏమంటారు జవాన్లు ఏమంటారు నిట్టాడు వాళ్ళు నిలబడితే నీ మొగడు ఎటు వేయండి అని అంటాడు నీ మొగడు ఎటు వేయండి అంటే నేను ఏమని చెప్పాలి ఏదన్నా ఒక పని మీద ఉండాలి మరి పని మీద ఉండాలంటే ఈడు అంగ తోట లేపాయి అంగవాడి గడ్డి బిగుదామంటే ఉల్లి తోట లేకపాయి ఎల్లి తోట లేకపాయి ఏం చేయాలని అటు ఇటు చూస్తే దాని వెనకట్టు రాట్నం ఉంటాను ఆ రాట్నం ఇంత ఏకులు ఎక్కువ ఉన్నది ఏకుల గుళ్ళు ఉన్నది ఈడు దిక్కు 7 మందికి ఏమో రాట్నం పెట్టుకున్నది 7 దిక్కు రాట్నం పెట్టుకున్నది కుడి దిక్కు ఏకుల గుళ్ళ పెట్టుకొని అటువంటి మనగా పట్టోడు ఆ జవాన్ల రాకడ దోసింది చిట్టుకోపి తిరగబడుకుతున్నది అన్న కొడుక అన్న కొడుక అన్న కొడుక అన్న కొడుక రత్త ఊర మేనత కొడుకు రత్త ఊర వచ్చవచ్చనా పిత్తు వల్గులా చెల్లు వచ్చవచ్చనా పిత్తు దిగిలా తోడు దిగవచ్చేనా పిత్తు కల్లిది నా పిత్తు కయ్యలా చెల్లు కల్లిది నా పిత్తు ఒర్రుకుంట నా పిత్తు వందలా చెల్లు ఒర్రుకుంట నా పిత్తు ఒర్రుకుంట నా పిత్తు వందలా చెల్లు ఒర్రుకుంట నా పిత్తు సన్నా బియ్యావు తోటి జాగరప్పు తోడు సన్నా బియ్యావు తోటి అయ్యో గుడాల మీద వచ్చిండ్రు గుడాలు కాదు గుర్రాల మీద వచ్చినాం గుర్రాల మీద మేము సోపుదారులం ఓహో మళ్ళా నాకు ఉన్న సోపుదారులా అయ్యా గడపట్ట
గరిపట్టి కాదు. మరి జుట్టు పట్ట కాదు. సీక పట్ట కాదు. తాసీలు అసలు చెప్తున్నా కాదు. అది కాదు. అది కాదు ఇది కాదు ఏది కాదు అని చెప్పి అన్ని కాదని పడుతుంది అయింది ఏంటో అంట. అది కాదు ఇది కాదు. నీ మొగడెట్టు వేయండి. నీ మొగడెట్టు వేయండు. అయ్యో మా ఆయన అంటున్నావా? అబ్బో ఇదే పట పెద్ద ఆయన ఉన్నట్టుది. నా అయ్యా ఉండంగా నా రెడ్డి ఉండంగా నా సిల్కా ఉండంగా నా కొలకా ఉండంగా నడుపు గొడ్డాలు లేకుండా నా అయ్యా ఉండంగా నా అయ్య ఉండంగా నా రెడ్డి ఉండంగా నా మొగడ ఉండంగా నడుము వడ్డాలు లేకుండా నా అయ్య ఉండంగా నా అయ్యా ఉండంగా నా సిల్కా ఉండంగా నా రెడ్డి ఉండంగా నా మొగ ఉండంగా ముప్పు ముచ్చట లేకుండా నా మొగ ఉండంగా నా అయ్య ఉండంగా నా రెడ్డి ఉండంగా నా చిలక ఉండంగా ముప్పు మొగలు లేకుండా నా అయ్య ఉండంగా నా అయ్యా ఉండంగా నా రెడ్డి ఉండంగా నా సిల్కా ఉండంగా నా మొగ ఉండంగా నా గజ్జె ఉండంగా అయ్యా నా దండకు కడాలు లేకుండా నా అయ్యా ఉండంగా నా అయ్య ఉండంగా నా రెడ్డి ఉండంగా నా చిలక ఉండంగా దండకు కణాలు లేకుండా నా అయ్య ఉండంగా ఎటువంటి మీరు కత్తున్నారు బుర్ర తొక్కుతా ఏంది నన్ను చంపుతావా ఏంది మీరు కత్తున్నావు నిన్నెందుకు చంపుతావే? నిన్ను మొగడెట్టు వేయండి. మొగడెట్టు ఏంటంటే అది అప్పుడేమో ఆ అంగడి ఇప్పుడేమో నా అయ్యా నా రెడ్డి అని ఈ అంగడి అంటున్నావు. అగో అది కాదు ఇగో ఏంది కదా అంటే నేను అట్లయినా కానీ అన్నా నేను అంటే నా మాట వింటారా? ఇగో వాళ్ళ అక్క వాళ్ళకు అక్క ఉంది. వాళ్ళకు అక్క ఉంటే ఆ అక్కను నాకు ఆవులు ఉడికిచ్చాడు. ఆమెకు ఒక బిడ్డ పుట్టింది. ఆమెకు బిడ్డ పుడితే ఇగో ఓలో లేకిడోళ్ళు అడగచ్చిండట. అడగస్తే పెళ్లి పెట్టుకున్నాడ. పెళ్లి పెట్టుకుంటే మనం దానికి ఇక బిందె తాంబూలం లేకపోతే ఎట్లా అని బిందె తాంబూలం అన్న పెట్టకపోతే బతికేది కానీ ముడ కొడుకుని ఆ ముక్కుది ముక్కెల దండ ఈ గడియాలు నడుము ఒట్టాలని తీసుకొని ఇక బిందె తాంబూలం కొనుక తరిపేయిండు. ఎక్కడికి అయింది అనుకుంటున్నావు? ఇగో జైతాల పోతే ఇద్దరు జామ అయిపోయింది. కన్నారు కాడ కలిసి ఉందట. సిద్ధిపాట కాడ తులమెత్తు దొరకలే. హైదరాబాద్ అంతా నెక్కితే ఎర్రగడ్డకు దొరికిందట బిందె తాంబూలము. ఇక నడుమొట్టాలము దండకాడాలు ముక్కు ముక్కెర అమ్ముకొని అవి కొనుక్కొని అత్తున్నాడు అట. ఇక మరి బస్ ఎక్కిండో తుస్సు ఎక్కిండో ఎట్లా అత్తున్నాడు? వచ్చినాక హైదరాబాద్ ముచ్చటయ్యా చెప్పు. ఏమన్నా గర్బట్ట జుట్టు బట్ట ఏంటిది చెప్పు. గరిపట్టి కాదు, గరిపట్టి కాదు, జుట్టు పట్టి కాదు, ఏ పట్టి కాదు. నీ మొగడు వచ్చినట్టుంటే మళ్ళీ నాకు మన రాజు ఉన్నాడు కదా మల్లికార్జున స్వామి. అవునవును మల్లికార్జున స్వామి మన రాజు ఉన్నాడు. ఆయనకు లగ్గం కోసం పిల్లని చూసాడా? ఏది మా ఆయన ఒడిట బిగాలి అప్పటి నుంచి చెప్పబోతుంది. అయితే లగ్గం అంట అనేటాలకు నా భర్త పోయి పిల్లని చూడాలి. మరి ఎప్పుడు వస్తాడు నీ మొగడు ఎప్పుడు వస్తాడు? మరి అగో ఇంటర్ నుంచి రాలే వచ్చాడు కాదా? అగో అనేట కట్టడాలు ఇప్పుడే బస్సు దిగేట అగో ఇంటర్ చెప్పుల కదా కాలు కడుక్కొని ఇగో ఇక రాని వచ్చాడు అనేటాలకు అంతటకు బట్ట కేశవరాజు వచ్చాడు. అయ్యా మల్లన్నకు పిల్లను చూసుడాట. పిల్లను చూసుడంటే మనకు అన్ని తీర్ర దొరుకుతాయి అక్కడికి పోమని చెప్పింది.